నుంచి మత్తయి సువార్త 7వ అధ్యాయము 23, 24 వచనాలు మనం చదువుకుందాం. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. చాలు. హల్లెలూయా. ఇప్పుడు చదవబడిన లేఖనము మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది. ఏమని? అక్రమము చేయువారులారా. ఒక ఆఫీసర్ 10 గంటలకు అతను డ్యూటీలో ఉండాలంటే ఇంటికాడ ఎన్ని గంటలకు వెళ్తాడు? దగ్గర అయితే 9:30కి వెళ్తాడు, దూరం అయితే 9 లేదా 8కే బయలుదేరుతాడు. అవునంటారా కాదంటారా? లేదు, నా డ్యూటీ 10 గంటలు, నేను 11 గంటలకు వెళ్తానంటే తన పై అధికారి ఏం చేస్తాడు? కొన్ని రోజులు చూస్తాడు. వీడు క్రమంగా రావట్లేడు, వీడు అక్రమంగా వస్తూ ఉన్నాడని వాణ్ణి డ్యూటీలో నుంచి సస్పెండ్ చేస్తారు. ఎందుకు? బుద్ధి వచ్చి చక్కగా అయ్యి మరలా డ్యూటీలో క్రమంగా ముందుకు కొనసాగటానికి. అయితే మీరెన్నింటికి వచ్చారు? నేను ఇది సేవ ప్రారంభించిన కాంచి చెప్తూనే ఉన్నాను, మీరు ఇంటానే ఉన్నారు, వస్తానే ఉన్నారు. మీ టైం మీకు తెలుసు. హల్లెలూయా. యేసు ప్రభు అంటూ ఉన్నాడు, మీరెవరో నేనెరగను. మనకు బ్యాంకులో డబ్బులు ఉన్నవి, తెచ్చుకోవాలి. మనకి ఏటీఎం లేదు. ఎన్నింటికి పోవాలి? బ్యాంక్ తీసిన టయానికి పోయి 4 గంటల లోపే తెచ్చుకోవాలి. 4 దాటిన తర్వాతకి పోతే రానిస్తాడా? ఆల్రెడీ అక్కడ గేట్ వేస్తాడు లోపల. ఎందుకు? వాళ్ళకొక క్రమం ఉంది, వాళ్ళకొక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారం వాళ్ళు నడుస్తారు. నీవైనా నేనైనా ఆత్మీయ జీవితములో మనకొక క్రమం ఉంది. ఆ క్రమం ప్రకారము ముందుకు వెళ్ళినట్లయితే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. లేకపోతే నువ్వెవరో నాకు తెలియదు, బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, కానుకేసినంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రాన కుదరదయన్నీ. క్రమముతో నువ్వు బైబిల్ పట్టుకొని ప్రార్థన చేసి మందిరానికి వస్తే అప్పుడు నువ్వు ఎలాగుంటావంటే బండ మీద ఇల్లు కట్టుకునిన వానిని పోలి ఉంటావు, బుద్ధిమంతుని పోలి ఉంటావు. ఇప్పటి వరకు మీరు బుద్ధిమంతులో బుద్ధిహీనుడు పోలి ఉన్నారో మీ క్రమం మీకు తెలియపరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బుద్ధిమంతుడు బండ మీద తన ఇల్లును కట్టుకుంటాడు, బుద్ధిహీనుడు ఇసుక మీద ఇల్లు కట్టుకుంటాడు. ఇసుకలో కట్టిన ఇల్లు ఏదైనా కనపడుతుందా? వానొచ్చే, గాలొచ్చే, వరదొచ్చే, తుఫానొచ్చే కొట్టుకుపోయ్. అలాగనే చాలామంది జీవితాలు కనుమరుగైపోయి ఉన్నవి. నా జీవితము బండ మీద అనగా క్రీస్తు మీద కట్టుకున్నట్లయితే క్రమంగా మనకు నడవటము వస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను ఇక్కడ 10ంటికి స్టార్ట్ చేయాలి అంటే నేను 10కి లోపే వస్తాను. ఎందుకంటే నేనే నడిపించాలి కనుక.
మరి నాకంటే ముందుగా యేసుప్రభు వచ్చి ఉంటాడు ఈడ. నేను రాకపోయినా ఆయన వచ్చి ఉంటాడు. కనుక నిర్లక్ష్యాన్ని విడిచిపెడితే నీకు మంచిది, బద్ధకాన్ని విడిచిపెడితే నీకు మంచిది, సోమరితనాన్ని విడిచిపెడితే నీకు మంచిది. కనుక క్రమాన్ని పాటించాలి. క్రమముగా మనము మందిరానికి వచ్చినప్పుడు దేవుడు అంటాడు, బుద్ధిమంతుడవురా, నా మీద నీ ఇల్లు నేను కడతాను, కట్టుకునే జ్ఞానాన్ని నీకు ఇస్తాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సరే, మనకు అర్థమయ్యే విషయం, రేపు ఓట్లు వేసేది ఉంది. ఉదయం స్టార్ట్ చేస్తారు, సాయంకాలం ఒక టయానికి ముగిస్తారు. ఎల్లుండి వేస్తానంటే ఊకుంటారా? చెప్పండి, నీ ఓటు ఏమైపోద్ది? వేయలేదు గనక మురిగిపోద్ది, జనాభా లెక్కలో నువ్వు లేనట్టుగా గుర్తొస్తుంది. మన జీవితంలో కూడా ప్రభు లెక్కలో మనం ఉండవు. మనం ఇష్టం వచ్చినట్లు వస్తే, నువ్వు వచ్చావా, ఆశీర్వాదం తీసుకున్నాకనే బయటికి వెళ్ళాలి. మధ్యలో వెళ్ళటం కూడా అది క్రమం అనరు, అక్రమము. హల్లెలూయా. ఎవడన్నా చచ్చిపోయాడని వార్త వస్తే ఎల్లు, ఆ విషయం దేవునికి తెలుసు గనక దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. అందుకనే అక్రమము చేసే వారి దాంట్లో ఉంటే మనం ఆశీర్వాదాన్ని పొందుకోలేము, దీవెన పొందుకోలేము, మేలు మనకు రాదు. లోకంలో ప్రజలు బ్రతికారు, నువ్వు బ్రతికావు, తేడా ఏముంది? లోకంలో ప్రజలు అన్నం తింటున్నారు, నువ్వు అన్నం తింటున్నావు, తేడా ఏముంది? లోకంలో ప్రజలు జీవిస్తున్నారు, నువ్వు జీవిస్తూ ఉన్నావు, తేడా ఉందా? లేదు. అందుకనే నీ ఇంటి పక్క వాళ్ళు 10 కాగానే ఏమనాలే? ఈరోజు ఆదివారం ఆమె లేదు, మందిరంలో ఉందనాలే. అది క్రమం. వాళ్ళే సాక్ష్యం ఇస్తారు నీ కోసం. కనుక నా ప్రియమైన సంఘ బిడ్డలారా, మీకు తెలుసో తెలియదో కానీ మీరు ఇక్కడికి వచ్చే విధానాన్ని బట్టి, వెళ్ళే విధానాన్ని బట్టి దేవుని ఆత్మ ఎంతగానో వేదన చెందుతూ ఉంది. చూడండి, మీ అమ్మ మంచి బిర్యానీ చేసింది, తినే టయానికి నువ్వు రాలేదు, వేరే వాళ్ళు వచ్చారు, ఆకలి అయింది, వాళ్ళకు పెట్టింది మీ అమ్మే. కానీ లోపల ఆమెకు ఎంత వేదన ఉంటుందో తెలుసా? అయ్యో, వీళ్ళకంటే ముదుగాలు నా బిడ్డ వచ్చి తింటే ఎంత బాగుండనేది లోపల ఆ ప్రాణం కొట్టుకుంటుంది. దేవుని ఆత్మ కూడా మీ నడిపింపును బట్టి కొట్టుకుంటుంది ఇక్కడ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ బుద్ధితో, నీ జ్ఞానముతో, నీ తెలివితో ఇక్కడ ఏది ప్రదర్శించొద్దు. ఒకవేళ నేను నీ మీద అసహ్యం పెట్టుకున్న నా ప్రార్థన దేవుడు వినడు, నాకు నెమ్మదినివ్వడు, నాకు సమాధానమునివ్వడు, నాకు సంతోషాన్ని ఇవ్వడు. ఎందుకో తెలుసా? ఆయన నీ కోసం రక్తం కార్చాడు, నా కోసం రక్తం కార్చాడు. ఆయన నీ కోసం మరణించాడు, నా కోసం మరణించాడు. మనము ఏమై ఉన్నామంటే ఆయన శరీరం అయి ఉన్నాం. ఈ చెయ్యికి విరోధంగా ఉంటుందా? ఈ కన్నుకు శత్రువుగా ఉంటుందా? ఈ కాలుకు వ్యతిరేకంగా నడుస్తుందా? నడవదు. రెండు కలిసి పని చేస్తాయి. నేను ఇక్కడ కలిసి పని చేయాలి. కలిసి పని చేయకుండా, కలిసిపోకుండా, కలిసి ఆత్మీయతలో సాగకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే అది అక్రమము కిందికి వస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. గనుక మన ప్రార్థన దేవుడు వినాలి అంటే ప్రభు అంటాడు, నీకు ఎవరి మీదైతే పగ ఉందో, శత్రుత్వము కలిగి ఉన్నావో వారి దగ్గరికి వెళ్ళి
సమాధానపడి అప్పుడు నీవు ప్రార్థన చేయి, నేను వింటానని దేవుడు చెప్పాడు. మనం ఏం చేస్తాం? పగ ఉన్న వ్యక్తితో సమానపడకుండానే ప్రార్థన చేస్తాం. అది కూడా అక్రమమే. దేవుని సంఘముతో ఆటలాడితే కాలిపోతాం. చాలా జాగ్రత్తగా అడుగులేయాలి. సంఘములో చాలా సద్భక్తితో, సద్గుణముతో సాగాల ఇతరుల వ్యక్తితో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రాత్రి నేను మునుకుట్లలో వాక్య పరిచర్య చేయటానికి వెళ్ళాను. అక్కడ సంఘ బిడ్డలకు నేను ఎవరో తెలియదు. వాళ్ళు ఎవరో తెలుసా? వృద్ధాప్యంలోకి వచ్చారు. 60-70 సంవత్సరాలు ఉన్నారు. వారందరూ లేచి, అయ్యగారు వందనాలు వందనాలు అంట. మీరు మందిరానికి వస్తారు, ఒకరికొకరు వందనాలు చెప్పుకోరు. మీదేం భక్తి, మీదేం విశ్వాసం? దేవుని శరీరానికి నువ్వు విరోధంగా ప్రవర్తిస్తున్నావు. నేను లోక సంబంధంగా నేను మాట్లాడట్లేదు. మనం ఆత్మ సంబంధమైన బంధము కలిగిన బంధుత్వం. మనం ఆత్మీయులం, ఆత్మలో పాలివారం. పాలివారని ఎవరినంటారో తెలుసా? ఒక వ్యక్తి చచ్చిపోతే మునుగుతారే, స్నానాలు చేస్తారే, ఆ దిన కార్యక్రమాలకు తలా ఇన్ని వేసుకొని ఆ కార్యక్రమాన్ని జరిగిస్తారే, వారిని పాలివారు అంటారు. నీవు నేను దేవుని ఆత్మలో పాలి భాగస్థులం. కలిసిపోవాలి, కట్టు కలిసి పని చేయాలి. ఈరోజు రొట్టె కార్యక్రమం దేవయ్య గారు అడిగారా? కనీసానికి పొద్దునట్టు ఫోన్ చేసి, వంటలొంతానికి నేను వస్తాను, నువ్వు చేసే కార్యం ఎవరిది? దేవుని కార్యం. శారమ్మ బిడ్డ పెళ్ళి కాదు, అబ్రాహం కొడుకు పెళ్ళి కాదు. అప్పుడు నువ్వు రాకపోయినా నాకు బాధ ఉండదు, నేను అర్థం చేసుకోగలను. కానీ నీ ఆశీర్వాదానికి నువ్వే రాలేకపోతున్నావు. నువ్వు ఎలా ఆత్మీయుడో, నీ దీవెన కోసం నువ్వు పని చేయలేకపోతున్నావు. నువ్వెలా దేవుని బిడ్డవు, ఎలా దేవుని విశ్వాసివి? లేఖనాలు దీనికి ఒప్పుకోవు. ఏ పాస్టర్ ఒప్పుకున్నా, ఏ విశ్వాసి గూడలు గుద్దుకున్నా కానీ దేవుని లేఖనం ఒప్పుకోదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సంఘము అంటే దేవుని పనిలో సాగిపోయే వారిని సంఘము అంటారు. దేవుని పరిచర్యకు సహకరించే వారిని పాలివారు, పాలి భాగస్థులు అంటారు. నాటి నుండి నేటి వరకు తోచి తొయ్యక, నడిచి నడవక, విని వినకక, గిట్టనట్టుగా ఉంటే అది ఎంత మాత్రమో సబబు కాదు ప్రియులారా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీవు మారకపోతే నా దేవుడు మారడు. దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఘోర పాపినైనా క్షమిస్తాడు, కానీ అక్రమము చేసే వారిని క్షమించడు. ఒకానొక దినాన భయంకరమైన పాపముతో బ్రతుకుతో ప్రజల మధ్య పట్టబడి రాళ్లతో కొట్టబడుతున్న ఆ పాపాత్మురాలైన స్త్రీని క్షమించాడు. కానీ అక్రమము చేసేవారిని దేవుడు క్షమించలేదు. దేవాలయములో పావురాలను, గువ్వలను, రూకలు అమ్మేవారిని చూసి నా దేవుని మందిరమును వ్యాపారముగా చేస్తారని ఆయన కొరడా తీసుకొని చెమడాలు ఒలిచేశాడు. దేవుణ్ణి ఒక్కవైపే చూడొద్దు, రెండో వైపు కూడా చూడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గనుక నా ప్రియమైన సంగమా, సంఘ బిడ్డలారా, నువ్వు చనిపోతే దేవుని ఒడిలో కన్ను తెరవాలి. అందుకే ఈ మాటలు. లోక సంబంధమైన బంధాలతో నాకు పని లేదు. హల్లెలూయా. మీకు వాస్తవం చెప్పనా?
పరిచర్య. నీ ఆత్మను దేవుని సన్నిధికి చేర్చటమే నా ప్రధాన లక్ష్యము. ఆమేన్, హల్లెలూయా. గనుక నా ప్రియ సంగమా, సంఘ బిడ్డలారా, ఒక ఆత్మీయుడిగా బ్రతికితే నేను నాలో ఉన్న దేవుని ఆత్మ సంతోషిస్తుంది. లేదంటే నిన్ను బట్టి ప్రతిరోజు ఇక్కడ ఉన్న ఆత్మ దుఃఖపడుతుంది, వేదన పడుతుంది, రోధిస్తూ ఉంటుంది. గనుక నా ప్రియ దేవుని సంగమా, సంఘ బిడ్డలారా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. గనుక నీవు ఇకనైనా మారు మనసు పొంది ఓ క్రమమైన జీవితములో, నీ ఆత్మీయ జీవితములో ఎదగకపోతే దీనికి నీకు ఏమీ తేడా లేదు. ఇటు చూడాలి అందరు నా వైపు, అయ్యా ఇటు చూడాలి. ఆత్మీయ జీవితములో నువ్వు ఎదగకపోతే నీ బ్రతుకు ఇంతే. నీ మాటలో మార్పు రావాలి, నీ ప్రార్థనలో మార్పు రావాలి, నీ ప్రవర్తనలో మార్పు రావాలి, నీ జీవితంలో మార్పు రావాలి. రే, ఒకప్పుడు వాడు ముక్కోపిరా, ఇప్పుడు సాత్వికుడురా. ఒకప్పుడు వానికి నోరు కుదరదురా, ఇప్పుడు చక్కగా మాట్లాడతాడురా. ఒకప్పుడు వారు మనుషులతో ఎలా మెదులుకోవాలో తెలియదురా, ఇప్పుడు చాలాగా మంచిగా ప్రవర్తిస్తాడురా. అటువంటి మార్పు నీలో వస్తేనే నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నట్టు అర్థం. ఒకప్పుడు మందిరానికి క్రమంగా రాకపోయేది, మందిరానికి టైం టు టైం క్రమంగా వస్తున్నదిరా. ఇది మార్పు అంటే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నాకు ఇచ్చిన 20 నిమిషాలు, ఎందుకంటే నేనే మాట ఇచ్చాను మీకు. మళ్ళీ మాట తప్పితే నేను కూడా అక్రమము చేసిన వాడిని. హల్లెలూయా. ఉన్నది ఇంకా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. గనుక నా ప్రియ సంగమా, సంఘ బిడ్డలారా, యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టింది ఈ లోకములో నీ బలాన్ని చూయించుకొనటానికి కాదు. ఆయన నీ కోసము సిలువలో ఆఖరి రక్తపు బొట్టును కార్చింది నీ జ్ఞానమును చూపించమనటానికి కాదు. ఏదో నీకున్న దానిని ప్రజలకు తెలియపరచటానికి కాదు. నీలో ఉన్న ఆత్మ ఆయనకు అనుగుణముగా ఉంటూ నడుస్తూ ఆయనను చేరటానికి మార్గమును నువ్వు సిద్ధము చేసుకొనటానికి ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. నీ ఆత్మ కోసము నీకు చింతే లేదు. అయ్యో ఈ క్షణమున, ఇప్పుడు ఈ క్షణములో నేను చనిపోతే దేవుని చేరతానా? ఆ పరిశుద్ధత ఉందా? ఆ పవిత్రత ఉందా? ఇక్కడ కన్ను మూస్తే యేసయ్య ఒడిలో కన్ను తెరిచే యోగ్యుడనా? యోగ్యత ఉందా? ఏ రోజన్నా, ఏ నిమిషమన్నా ఆలోచన చేశావా? నా ఆత్మ పరిస్థితి ఏంది? నా ఆత్మ గతి ఏంది? ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్న ఎడల ఏమి ప్రయోజనము? నువ్వు లోకమంతా సంపాదించుకొని నీ ఆత్మను విడవబడితే ప్రయోజనమేముంది? వ్యర్థమే కదా నువ్వు సంపాదించింది, నువ్వు పోగు చేసింది నిష్ప్రయోజనమే కదా. నీలో ఉన్న ఆత్మ ప్రపంచము కంటే విలువైనది, సృష్టి కంటే శ్రేష్టమైనది. భూమి ఆకాశములను కలగ చేసిన దేవుడు నీలో ఉన్న ఆత్మను నిన్ను చూస్తున్నాడనే సంగతిని నువ్వు మరవకూడదు. హల్లెలూయా. ఈ చెవిత వింటావు, ఈ చెవిత వదిలేస్తావు. ఏ రోజు వాక్యము నీ హృదయంలో ఉంచుకో. వాక్యము గనక మనలో ఉందనుకో, భయపడతావు. ఒక వ్యక్తిని పతనం చేయటానికి భయపడతావు, ఒక వ్యక్తిని పాడు చేయటానికి భయపడతావు.
ఒక వ్యక్తి కుటుంబాన్ని కూల్చడానికి భయపడతావు. నీలో గనుక దేవుని ఆత్మతో ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తే నువ్వు నష్టపోతవే కానీ ఎదుటి వ్యక్తికి నష్టము చేయవు. నువ్వు నష్టపోయి కూడా వానిలో ఉన్న ఆత్మను రక్షణలోనికి నడిపిస్తావు. నీ ఇంటోళ్ళు నశించిపోతుంటే నీకు చేయమంత చింత కూడా లేదు. హల్లెలూయా. నీ ఇంట్లో ఎన్నో ఆత్మలు నరకానికి దగ్గరగా ఉన్నవి. బాధ లేని పరిస్థితిలో ఉన్నావు, భారము లేని పరిస్థితిలో ఉన్నావు. ఎప్పుడు చూసినా లోకము, లోకాశ, శరీరాశ, జీవపు డంబము, ధనాపేక్ష ఇవన్నీ సంపివేస్తేనే నీలో ఉన్న ఆత్మ, నీ ఇంటిలో ఉన్న ఆత్మల విలువ నీకు తెలుస్తుంది, తెలుసుకోగలుగుతావు. ఇవన్నీ ఉన్నంతసేపు నీలో ఉన్న ఆత్మ విలువ నీకు తెలియదు, నీ ఇంటి వారి ఆత్మల విలువ నీకు అర్థము కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకనే పరిశుద్ధ గ్రంథములో భక్తుడు చక్కటి మాట చెప్తూ ఉన్నాడు. తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతి, త్వరగా 3వ అధ్యాయం 12వ వాక్యం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. చాలు. హల్లెలూయా. హింసను పొందకుండా నువ్వు బ్రతుకుతున్నావంటే, భక్తి చేస్తున్నావంటే నీది భక్తి కాదు. బైబిల్ చెప్తూ ఉంది. ఒక మంచి భక్తి చేసేవాడు హింస పొందుతాడు. ఎలా? హింస పొందటము అంటే నిన్ను నీవు చంపుకుంటావు, నీలో కోరికలన్నిటినీ. పౌలు గారు తిమోతికి చెప్తూ ఉన్నాడు, తిమోతికి హింస పొందటం ఇష్టము లేదు, భక్తి చేయాలి, దేవుడు కావాలి, దేవుని రాజ్యము కావాలి. ముసలమ్మ ముచ్చట్లంటే ఆయనకు బాగా ఇష్టం, కల్పన కథలంటే ఆయనకు బాగా ఇష్టం, స్టోరీలు కావాలి, లోకవార్తలు కావాలి. అప్పుడు అంటాడు పౌలు గారు, నా కుమారుడా, హింసతో కూడిన సద్భక్తి మంచిదిరా అని పౌలు తిమోతికి చెప్పుతూ ఉన్నాడు. క్రీస్తు యేసునందు సద్భక్తి చేయనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. హింస రాగానే అయ్యో నాకేనా ఈ కష్టం, అయ్యో నాకేనా ఈ బాధ, అయ్యో నాకేనా ఈ శ్రమ. వాళ్ళు చూడు, ఆ బిల్డింగ్ చూడు, వాళ్ళ డబ్బు చూడు, వాళ్ళ బంగారం చూడు, వాళ్ళు ఎంత బాగుర్రో, వాళ్ళు నరకానికి వెళ్తారు, నువ్వు వెళ్తావా? మరి పాతాళంలో కాలుతారు, నువ్వు కాలుతావా? అట్లయితే హింసతో కూడిన భక్తి చేయకు. హింస పొందాలి క్రైస్తవుడు రోజు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే దేవునికి స్తోత్రం. మీద పెట్టుకోవచ్చు కదా బైబిలు. యేసుక్రీస్తునందు మంచి భక్తి చేసేవారు హింస పొందుతారని దైవజనుడైన పౌలు చెప్పుతూ ఉన్నాడు. దైవజనుడు యేసుక్రీస్తు వలె 1-39 దెబ్బలు తిన్నాడు, రాళ్లతో కొట్టబడ్డాడు. సముద్ర ప్రయాణములో సముద్రములోనే ఉన్నారు. తుఫాను వచ్చి ఆ పడవ ముందుకు సాగకపోతే, మంచుకు తడిచారు, ఎండకు ఎండారు, ఆకలికి అలమటిల్లారు, దాహం వేసి తాగటానికి నీళ్లు లేని పరిస్థితిలో కూడా వారు హింస పొంది ఉన్నారు. ప్రియులారా, నీ ఇంటి వారి కోసము ఒక పూట ఉపవాసం ఉండలేవా? నీ ఇంటి వారి కోసం ఒక రాత్రి నిద్రగాయలేవా?
నీ కుటుంబం కోసము దేవుని దగ్గర ఈ హింస కలిగిన భక్తి చేయలేవా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక అక్రమాన్ని విడిచిపెడదాం, అసూయతను విడిచిపెడదాం, దేశాన్ని విడిచిపెడదాం, కుళ్ళు కుతంత్రాన్ని విడిచిపెడదాం, స్వార్థాన్ని విడిచిపెడదాం. యేసయ్య కోసం బ్రతకటము నేర్చుకుందాం. హల్లెలూయా, యేసయ్య కోసము నువ్వు బ్రతికితే నీకు అక్రమము ఏందో అర్థమవుతుంది. యేసయ్యలాగా నడిస్తే నువ్వు క్రమంగా నడుస్తున్నావా అక్రమంగా నడుస్తున్నావో నీకు అర్థమైపోద్ది. నువ్వు నడవనంత చేపు నువ్వు అనుకుంటావు అక్రమంలో నడుస్తూ కూడా నేను క్రమంగా నడుస్తున్నానుగా అనుకుంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక నీ ఆత్మ దేవునికి కావాలి. నీ మట్టి శరీరంతో దేవునికి పని లేదు, ఈ లోకముతో పని లేదు. ఆయనకు నీలో ఉన్న ఆత్మే విలువైనది. అందుకే ఆయన పరమును విడిచి భూమికొచ్చి హింస పొందాడు, కొరడాలతో కొట్టించుకున్నాడు. ఆయనను బల్లెపు పోట్లు పొడిచారు, కాళ్ళకు చేతులకు మేకులు దిగగొట్టారు. ఒకడు ముఖం మీద ఉమ్మి వేశాడు, మరి ఒకడు చెంపకురిగి కొట్టి ఇట్లా లాగితే ఈ పక్క గడ్డమంతా శరీరముతో తోలుతో ఊడి వచ్చేసింది. ఒకడు కోడితే ఈ కన్ను కమిలిపోయింది. అంతంత చాలక 6 ఇంచులు ఇంత పొడుగు బలుసు కంపను కిరీటముగా అల్లి ఆయన తలకు దిగ్గొట్టారు. దిగకపోతే ఇట్లా హింస పొందాడు గనుకనే నీకు రక్షణ వచ్చింది. హింసతో కూడిన భక్తి చేసి ఆయన సిలువలో మరణించి రక్తమును కార్చి సమాధి చేసి 3వ దినమున లేచాడు గనుకనే నీవు కూడా లేస్తావనేది సత్యం. కనుక నా ప్రియ దేవుని సంగమా, సంఘబిడ్డలారా, నీవు దేవుని మందిరానికి రాక, దేవుని సంఘములో కలిసి సాగిపోక, ఆత్మీయ సావాసములో నువ్వు పాలు పంపులు పొందక నేను లోకములో ఉంటానంటే అన్నిటికీ నీకు ఏ తేడా లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గనుక నీ ఆత్మ విలువైనది, నీ ఆత్మ రక్షణ అనుకుంటున్నావు. నేను రక్షణ పొందాను, బాప్తిసం తీసుకున్నాను, బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తున్నాను, పరలోకం పోతాను అనుకుంటే నీ అంత పిచ్చోడు ఇంకా భూమి మీద ఇంకోలేడు. రోడ్ల మీద తిరిగాడు వాడు నిజ పిచ్చోడు. నువ్వు మంచి పిచ్చోళ్ళల్లో మంచి పిచ్చోనివి, మంచోళ్ళల్లో కూడా పిచ్చోళ్ళం మనం అన్నమాట. హల్లెలూయా. గనుక ఇకనైనా నీ స్వనీతిని, నీ స్వబుద్ధిని విడిచిపెట్టి క్రమముగా నడుచుకోవడం నేర్చుకో. ఇసుక మీద ఇల్లు కూలిపోద్ది, బండ మీద ఇల్లు స్థిరముగా ఉంటుంది. క్రమముగా నడిస్తే మనం బండ మీద కట్టుకుంటానికి దేవుడు జ్ఞానమునిస్తాడు. కనుక నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని పరిచర్యలో నువ్వు పాలిభాగస్తుడవు కావాలి. దేవుని సంఘములో సభ్యుడిగా ఉండాలి, సావాసముతో సాగుతూ ఉండాలి. దేవుని పని నీకు ప్రాణం ఉండంగానే చేసి చచ్చిపోవాలి. చచ్చిపోయినాక ఏం పని దొరుకుతుంది నీకు? ఏ పని దొరకదు. బ్రతికుండంగానే దేవుని పని, దేవుని కార్యాలు, దేవుని సేవను చేసి చచ్చిపోవాలి. అప్పుడు నీ సత్క్రియలు లోకములో సాక్ష్యం ఇస్తవి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గనక నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నేను మామూలు వ్యక్తులము కాదు, లోకము నుండి వేరు చేయబడిన వ్యక్తులము, ప్రత్యేకింపబడిన వ్యక్తులము, క్రీస్తు రక్తము చేత కొనబడి సంఘములో చేర్చబడిన పరిశుద్ధ గుంపులో చేర్చబడిన ప్రజలము అని గుర్తెరిగి నువ్వు లోక పోకడను విడిచి క్రీస్తును పోలి నడుచుకో. పౌలంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకొనండి. అప్పుడు దేవుడు మిమ్మలను బట్టి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు, మహిమలో చేరుస్తాడు, నిత్య జీవములో
మిమ్మలను స్థిరముగా నిలబెడతాడు. ఈ మాటలు దేవుడు మనకు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. మనలో భక్తికి అడ్డుగా ఉన్న ప్రతి చేదైన వేరు పెరికివేయబడునుగాక. ఆయాసకరమైన మార్గము తొలగించబడునుగాక. పరిశుద్ధతను ప్రేమించే మనస్సు కలుగునుగాక. పవిత్రతను కోరుకునే హృదయము కలుగునుగాక. దేవుని పని కోసము కష్టపడే ఒక స్థిరమైన మనస్సును మనము ధరించుకొందుముగాక. ఆమెన్.